వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన సాయినాథుడు. భక్తులతో కిక్కిరిసిన దత్తక్షేత్రం. కొనసాగుతూ ఉన్న దస్తావేజు లేఖరుల పెన్ డౌన్. ముగిసిన కుంభాభిషేక మహోత్సవం. జల దిగ్బంధంలో అగస్తేశ్వరుడు. చివరి క్షణంలో సమావేశం రద్దు. నిరసన తెలిపిన మానిటరింగ్ సభ్యులు. వార్తలోని వివరాలు. అన్నమయ్య జిల్లా యువత తమ నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకునేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026-27 ఒక అద్భుతమైన అవకాశమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026-27 పోస్టర్ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత తమ ప్రతిభను ప్రపంచ స్థాయిలో చాటుకునేందుకు ఈ పోటీలు అత్యంత ఉపయోగకరమైన వేదికగా నిలుస్తాయని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించే ఈ పోటీల ద్వారా యువత ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పోటీలకు నిర్దిష్ట విద్యా అర్హత అవసరం లేదని, సంబంధిత నైపుణ్యాలు ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థుల కనీస వయసు 16 సంవత్సరాలు కాగా ఎంచుకునే నైపుణ్యాన్ని బట్టి గరిష్ట వయసు 21 లేదా 24 సంవత్సరాలు ఉంటుందని వివరించారు. దేశవ్యాప్తంగా 63 నైపుణ్య విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నందున అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, జిల్లాకు మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఆసక్తి గల అభ్యర్థులు పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా SIDH పోర్టల్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు పుంగనూరు 7780599208 మొబైల్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో రాజకీయ పార్టీల సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇంటింటి సర్వే, కుటుంబ సభ్యుల వివరాల ధృవీకరణ, ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు తదితర అన్ని దశల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు. ఇందుకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో బూత్ లెవెల్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి మరణాలు, డూప్లికేట్ నమోదులు తదితర అంశాలపై చర్చించి సమావేశాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఈఆర్ఓ తెలిపారు. ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు క్లైమ్స్, అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 28 నాటికి వాటి పరిష్కార ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు ముసాయిదా జాబితాను పరిశీలించి పేరు పొరపాటున తొలగించబడిన లేదా వివరాల్లో లోపాలు ఉన్న వెంటనే క్లెయిమ్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే మరణించిన వారు లేదా అర్హత లేని వారి పేర్లు జాబితాలో కొనసాగుతున్నట్లయితే సంబంధిత అభ్యంతరాలను నమోదు చేయాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితా PDF ప్రతులను రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు అవసరమైన అన్ని వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా పొంగనూరులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాయినాథుని ఆలయాలను వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బాబా దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. అలాగే మున్సిపల్ బస్టాండ్ సమీపంలో సాయి మందిరం, పుంగమ్మ కట్టపై గల షిరిడి సాయిబాబా ఆలయంలో విశేష పూజలు జరిగాయి. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. సాయినాథుని స్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది.
నేడు సాయి మందిరంలో జరిగిన వేడుకలను కేసీటీవీలో వీక్షిద్దాం.
ఓం సాయిరామ్. పుంగనూరు టీచర్స్ కాలనీలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిసియుండు సాయిబాబా మందిరంన గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు ఉదయము 5 గంటలకి కాగడ హారతి, దుని పూజ, క్షీరాభిషేకము, సత్యనారాయణ వ్రతము, ఇలా ఒక్కొక్క కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వందలాది మంది భక్తులతో జరుగుతూ ఉన్నది. అలాగే సాయంత్రము పల్లకి సేవ, పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట, చెక్క భజనలతోటి పురవీధుల్లో స్వామివారి పల్లకి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రతి కార్యక్రమాన్ని కేసీటీవీ ద్వారా ప్రసరింపజేస్తూ జనాలు ఇక్కడికి రాలేని వారికి కూడా ఆ సాయినాథుడి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి కేసీటీవీ అధినేత అయినటువంటి ముత్యాలన్న గారికి మా శ్రీ సాయి ఆలయ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క సాయి ఆలయ సేవా సంఘం సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణలో అన్నిట్లో కూడా పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అందరికీ ఆ సాయినాథుడి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు నిరసనగా పొంగనూరులో డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెండౌన్ నిరసన కార్యక్రమం బుధవారం 9వ రోజుకు చేరుకుంది. 396 జీవో ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తుల భద్రత మరియు గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీసులను ఏర్పాటు చేసి వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూడటం వల్ల దస్తావేజు లేఖరులు మరియు స్టాంప్ వెండర్స్, డిటిపి ఆపరేటర్స్ మరియు సహాయకులందరూ తమ జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీవోఎంఎస్ నెంబర్ 396 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానంతో పబ్లిక్ ప్రైవేట్ వ్యవస్థ భాగస్వామ్యంతో ఫ్రంట్ ఆఫీసులు ఏర్పాటు చేసి దస్తావేజు లేఖరులకు, డిటిపి ఆపరేటర్లకు, స్టాంప్ వెండర్లకు, సహాయకులకు ఎలాంటి జీవనోపాధి ఉండకుండా చేసే కార్యక్రమంలో భాగంగా మా రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు 21 తేదీ నుంచి 31వ తేదీ వరకు చేస్తున్న పెండౌన్ సమ్మెలో భాగంగా ఈరోజు 9వ రోజు పొంగనూరు దస్తావేజు లేఖలందరూ కూడా కలిసి ఈరోజు పెండౌన్ సమ్మెను చేస్తున్నాం. ఈ పెండౌన్ సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని ఇప్పటికే 0 రెవెన్యూ రావడం జరిగింది. ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పేది ఏమంటే దస్తావేజు లేఖరులు అనేవాళ్ళు ప్రభుత్వం నుండి ఏమీ ఆశించడం లేదు. ప్రభుత్వం నుండి వాళ్ళకి ఎలాంటి జీతభత్యాలు కూడా ఇవ్వడం లేదు. పోతే రిజిస్ట్రేషన్ శాఖకు రెవెన్యూ వచ్చే దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నారు. వీరి వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేనప్పుడు ఈ ఫ్రంట్ ఆఫీసులు ఏర్పాటు చేసి దస్తావేజు లేఖరుల జీవనోపాధిని ఇది చేయడం చాలా దారుణము. కాబట్టి ఇంకైనా కూడా దస్తావేజు లేఖరులకు, స్టాంపర్లకు జీవనోపాధి కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో సుమారు 4 లక్షల పైచిలకు ఎక్కువ చదువుకున్న పట్టభద్రులు అయితేనేమి, పీజీ చేసిన వాళ్ళు అయితేనేమి, బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. పోతే కొంతమంది వాళ్ళ తాతల కాలం నుంచి కూడా వచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళ అనుభవంతో నిరుద్యోగంగా ఉంటూ కేవలం ఈ వృత్తిని నమ్ముకొని జీవించుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డును పడాల్సిన అవకాశం ఏర్పడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ జీవోఎంఎస్ నెంబర్ 396ను రద్దుపరిచి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని తొలగించి పూర్వం వలె దస్తావేజు లేఖరులనే కొనసాగించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంపీటీ రోడ్, పొంగనూరు.
పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పెన్షన్ హక్కుల కోసం చారిత్రాత్మక పోరాటం చేసిన నకార సేవలను విశ్రాంత ఉద్యోగులు కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా బుధవారం పొంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఉద్యోగుల పెన్షన్ కోసం ఆయన పోరాడిన తీరును గుర్తు చేస్తూ పలువురు ప్రశంసించారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అందుతూ ఉందంటే ఆయన గొప్పతనమేనన్నారు. కొంతమంది రాజకీయ రంగ పొలిమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఎస్సీ/ఎస్టీ కమిటీ సభ్యులు ఆరోపించారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో జరగాల్సిన ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం చివరి క్షణంలో రద్దు కావడంతో సభ్యులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం మీటింగ్ నిర్వహిస్తామని సర్కులర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. తీరా వచ్చి చూస్తే కొంతమంది అధికారులు హాజరై వెళ్లిపోయారు. దీంతో కమిటీ సభ్యులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ 2 రోజుల్లోనే సమావేశాన్ని జరుపుతామని తహసీల్దార్ రాము హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పొంగనూరులో ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. కారణం ఏమంటే ప్రతి నెల జరిగే ఈ మానిటరింగ్ కమిటీ సమావేశము 3 నెలలుగా జరగడం లేదు. ఈరోజు కూడా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి ఫోటో పూలమాల కూడా రెడీ చేసి అధికారులు కూడా 29వ తేదీ మీటింగ్ అని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. మేము సభ్యులందరూ కూడా సమావేశానికి హాజరైతే అనుకోని క్షణము ఏమో పరిస్థితులు మేము క్యాన్సిల్ చేసి ఉంటుంది అంటున్నారు ఎంఆర్ఓ గారు. కారణం ఏమంటే కొత్తగా మాకు సంబంధం లేకుండా కొంతమంది పొలిటికల్ లీడర్ని కమిటీ అధ్యక్షుడికి ఎన్నుకొని వాళ్ళకి ఏదో డోర్ టు కార్యక్రమం ఉందంట, పొలిటికల్ మీటింగు కార్యక్రమం ఉండాలని చెప్పి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా పూలహారం వేసి పెట్టేసి కమిటీ మీటింగ్ క్యాన్సిల్ చేశారు. ఇది ఎంత మాత్రం సంబంధించిన ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ పనిచేసిన అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే, గత ప్రభుత్వంలో భాగస్వాములే. ఎవరు ఓటేయకుండా ఎవరు అన్ని పార్టీల్లో పనిచేసేవాళ్ళే. ఆ పార్టీకి సంబంధం లేదు. ఎవరు కానీ పార్టీ అభిమానులు ఉండేవాళ్ళు కానీ ఈ పార్టీ ముద్రేసుకుని ఎవరు లేదు. కానీ ఇప్పుడు కంపెనీలో కొంతమంది ఆ పార్టీ అని చెప్పి మాకు పార్టీ మీటింగ్ ఉంది, కార్యక్రమం ఉంది, క్యాన్సిల్ చేయడం చాలా తప్పు. ప్రతి నెల మా ఎస్సీ/ఎస్టీ సమస్యల కోసం మేము ఇలా అర్జీ రూపంలో ఇస్తే నెల లోపల మాకు ఆ సమస్యలు తీర్చే పద్ధతి ఉంది. 3 నెలలుగా ఈ సమావేశాలు జరగకపోగా సమస్యలు ఎక్కడ పడితే అక్కడ అట్లే ఉండిపోయినాయి. వచ్చే నెలలో ఎలక్షన్ ఉన్నాయి. మా ఎస్సీ/ఎస్టీ సమస్యలు తీర్చకపోతే మేము ఎట్లా ఓట్లేస్తాం కూటమి ప్రభుత్వానికి? ఒకసారి కూడా కూటమి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎస్సీ/ఎస్టీ నాయకులే ఈ జెండాలు మోసేది, మీకు పాంప్లెట్లు పంచేది, ఓట్లు అడుక్కునేది కూడా మేమే. మా సమస్యలకు జరిగే మీటింగ్ కూడా 3 నెలలు జరగకపోతే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా కూటమి నాయకులు కూడా. అయ్యా మీకు ఒకటే చెప్తున్నాం, ఏ ప్రభుత్వం అయినా సరే ఎస్సీ/ఎస్టీ కూడా పెట్టుకుంటామే, ప్రభుత్వం ముందే రాబోయే ఎలక్షన్లో కూడా మీకు ఓట్లు పడాలంటే ఎస్సీ/ఎస్టీలే. మా మీటింగ్ జరిపి మా సమస్యలు తీర్చవలసిందిగా మీ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులను కూడా మీకు చెప్పాల్సిన పద్ధతి ఉంది. అదే మన వాళ్ళ పట్టుకోవాలి, మీటింగ్ జరపండి, అధికారులు రమ్మని చెప్పండి, సమస్యలు తీర్చండి అని ఇది కూడా మీరు పెద్దతనం చూపించాలని కోరుకుంటున్నాం. ఈ రేపు మొన్నటి మీటింగ్ పెడతామంటారు, పెట్టకపోతే కూడా గౌరవ పోలీసు వారు కూడా ఒకటే చెప్తారు, 140 సెక్షన్ ఉందంటారు. ఆ సెక్షన్ మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు. మా హక్కుల కోసం రోడ్ల కోసం మాకు కరెక్ట్గా సమస్యలు చెప్పి మేము ఎందుకు రోడ్లు వస్తాం మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఏదైతే మీటింగ్ పెడతాం ఎంఆర్ఓ గారు మాటిచ్చారు, లేదంటే మేము అంబేద్కర్ విగ్రహం గారి ముందు నుంచి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసిండు నడువీధి గంగమ్మకు పుర ప్రజలచే బాలపౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. భక్త
కన్నా ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంత మధురము గంగమ్మ నామము చెండు మలయాళ కన్న చామంతి పూల కన్న చెండు మలయాళ కన్న చామంతి పూల కన్న ఎంత మల్లమో గంగమ్మ నామము ఏమి మల్లమో మాయమ్మ నామము ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంత మధురము గంగమ్మ నామము నామము ఏమి మల్లమో మాయమ్మ నామము ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంత మధురము మాయమ్మ నామము ఏమి మధురము మాయమ్మ నామము చెండ మలయాళ కన్న చామంతి పూల కన్న చెండ మలయాళ కన్న చామంతి పూల కన్న ఎంత మల్లమో గంగమ్మ నామము పొంగనూరు నియోజకవర్గం సదుంలో బుధవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ నియోజకవర్గ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పొంగనూరు విద్యార్థులు సత్తా చాటారు. అండర్ 17 విభాగంలో మహమ్మద్ రిఫాన్ ఖాన్ జ్ఞాన చరిత్రలు, అండర్ 21 విభాగంలో రాఘవేంద్రలు ప్రతిభ కనబరిచినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీడి భాస్కర్ తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. మహేష్ మార్షల్ ఆర్ట్స్ హెడ్ కోచ్ రెడ్డి మహేష్ను అభినందించారు. పొంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపాన కొండపై దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. గణపతి ప్రార్థన, నవగ్రహ ఆరాధన, పూర్ణాహుతి అనంతరం పుష్కరిణిలోని పవిత్ర జలాలకు అర్చకులు పూజలు నిర్వహించారు. వాటిని ఆలయం వద్దకు తీసుకొచ్చి రామేశ్వరునికి ఆ జలాలతో అభిషేకించి జల దిగ్బంధం చేసి వరుణ జపం చేశారు. వర్షాలు సకాలంలో కురవాలని ప్రార్థించారు. జలపూరద కుంభాభిషేకాంగత్వేన వర్ణ పూజాం చ కరిష్యే వారిత్య కర్మణః నివిజ్ఞేన ప్రథమాత్మగ్రహాధిపతి పూజాం చ కరిష్యే కలశే గంధాత్మపత్ర పుష్పైరభ్యశ్చ హస్తేనాచార్య కలశముఖే విష్ణుకంఠాద్వమాత్రః మూలే తత్వ బ్రహ్మ మధ్య మాత్రనాత్మః కుశలసాగరః సర్వ తత్వ దైవావందనాన్ వేదాయుర్వేదధర్మవేదాపద్రమణః అన్వైచేదా సర్వే గౌతమపదమాత్రః ఆయాంతదేవ పూజార్థం దుర్లభకారక పూజోపకరణాన్ ద్రవ్యాన్ని సంప్రోక్ష డిగ్రీ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బతలాపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని మినికి ఆంజనేయ స్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాయి తేజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయి తేజ్ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకొని సోమల మండలంలో బుధవారం విశేష పూజలు జరిగాయి. సోమల షిరిడి సాయి నగర్లో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం, పెద్దఉప్పరపల్లి సమీపంలోని నాగలవారిపల్లిలో వెలిసిన సాయిబాబా ఆలయంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి సమేత షిరిడి సాయినాథునికి పంచామృతాభిషేక పూజలు జరిగాయి. ఈ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఏం సార్ ఏం మాట్లాడినాము ఏం మాట్లాడలేదు సార్ సార్ గార్గే యమునేశ్వర స్వామి వారికి గాయత్రి హోమం నిర్వహించారు. ఉదయం గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు చేసి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో అర్చకులు త్రివిక్రమ్ మరియు కశ్యపు వినయ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆలయాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ జరిగింది. गणपतिं कविं गभीरामुपवस्तवस्तवं ज्येष्ठराज ब्रह्मणं ब्रह्मणपापश्चन्द्रोपसीदसादनः स्वाहा त्वां गणपतिं कविं गभीरामुपवस्तवस्तवं ज्येष्ठराज ब्रह्मणं गङ्गे च यमुने च गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं श्रीमान् ज्योतिरसिते जो भलो सिंह यद्याहतारुतायते मधुक्षीरन्तिरस्तुनः माध्वानां स्नपयतन्तु भवति देवताभ्यो नमः साक्षात् श्रीमान् गार्गेयमुनीश्वर स्वामिने नमः प्रावृणीमहि कुङ्कुमचूर्णपुष्पाणि चार्तन्तु भवे भवे व्रत गोविंदो व्रत गोविंदो यमुनीश्वर सोमपाद पद्मरुक गोविंदो पार्वती पतये ओम आर्य नमः ओम अंधकासुरसूदनाय नमः ओम गंगाधराय नमः ललाटशयनकलकलाय नमः ओम कुर्बानिते नमः ओम वाचकोहस्ताय नमः ओम मृगपाणे नमः ओम जटाधराय नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम हविषणे नमः ओम यज्ञमाय
వాచన పరిశ్రమణం సంపూర్ణమస్తు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణంలోని సుబేదారు వీధిలో గల శ్రీ కాళికా కమటేశ్వర స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారికి బుధవారం శాస్త్రోక్తంగా విశేష పూజల్ని నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో కలశ స్థాపన, గణపతి పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గణపతి హోమం, దత్తాత్రేయ హోమం, నవగ్రహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వేద పండితులు వేద మంత్రాల మధ్య స్వామివారికి కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, విశేష అలంకరణ చేపట్టారు. మహామంగళహారతి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా జ్ఞానం, ఐశ్వర్యం, గురు కటాక్షం లభిస్తాయని వేద పండితులు తెలిపారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త చెనకంటి శేషాద్రి, చెనకంటి సాంబమూర్తి, భానుప్రకాష్, భక్తవత్సలం రాజు, ఉమాశంకర్, సర్కారి వారి కుటుంబ సభ్యులు ప్రకాష్, మధు పర్యవేక్షించగా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వ్యవసాయ రీత్యా దినధేనానుకూలతా ఫలసిద్ధిరస్తో శ్రీ అనగా సమేత దత్తాత్రేయ సంపూర్ణాశీర్వాదకటాక్ష ఫలసిద్ధిరస్తో ధాన్యం ధనం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయోగమాన కళ్యాణః శతమానం భవతి శతాయ పురుష.
పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు, దైవం వీరిని గౌరవించాలని, విద్యను బోధించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువుల స్థానం ఉన్నతమైందని తెలిపారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, ప్రేమకుమార్, భాస్కర్లు మాట్లాడుతూ విద్య లేనిదే అభివృద్ధి లేదని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో గురువులు చెప్పిన విషయాలను నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నాగమల్లిక, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్, ప్రసూన, శరత్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం సమీపంలో గల 50 రాళ్ల మరవలో దత్తక్షేత్రంలో బుధవారం గురు పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ఆది గురువు త్రిమూర్తుల మేలు కలయిక, సకల వేద స్వరూపుడు, జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి ప్రత్యేక అలంకారాలు, పూజలు అందుకున్నారు. తర్వాత ఉత్సవమూర్తిని పసుపు, కుంకుమ, గంధం, విభూది, పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో భక్తుల సమక్షంలో అభిషేకించి విశేష పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు వేద పండితులు. పెద్ద ఎత్తున దత్తక్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ వారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన సాయినాథుడు. భక్తులతో కిక్కిరిసిన దత్తక్షేత్రం. కొనసాగుతూ ఉన్న దస్తావేజు లేఖరుల పెన్ డౌన్. ముగిసిన కుంభాభిషేక మహోత్సవం. జల దిగ్బంధంలో అగస్తేశ్వరుడు. చివరి క్షణంలో సమావేశం రద్దు. నిరసన తెలిపిన మానిటరింగ్ సభ్యులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.